పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలంలో అధికారులను స్థానికులు నిలదీస్తారు. స్థలం చూపించకుండా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేపడుతున్నారని రెవెన్యూ అధికారులను నిలదీసిన ఘటన సామర్లకోటలో జరిగింది. నవరత్నాలు పేదలు అందరికీ ఇల్లు పథకంలో భాగంగా సామర్లకోట మండలం వెంకటాకృష్ణ రాయపురం గ్రామానికి చెందిన సుమారు 350 మందికి స్థలాలను మంజూరు చేస్తూ పట్టాలను అందించాలని వీకే రామాపురం గ్రామ మహిళలు డిమాండ్ చేశారు. పట్టాలు అందజేసి స్థలం తమకు చూపించకపోగా నేడు పట్టాలు రిజిస్ట్రేషన్ కొరకు సచివాలయం సిబ్బంది రమ్మని చెప్పారన్నారు. రిజిస్ట్రేషన్ చేసే ముందు మాకు స్థలాలు చూపించి చేయాలని అధికారులను గ్రామ మహిళలు నిలదీశారు. తమకు అందజేసిన పట్టాలకు స్థలం చూపకుండా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని, రిజిస్ట్రేషన్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని మహిళలు ఆగ్రహించారు. ఎప్పటి నుంచో తండ్రి ఎలక్షన్ వచ్చిన కాడి నుంచి మీకు స్థలాలు ఇచ్చామమ్మా అనేసి పట్టాలు ఇచ్చారు తప్ప మాకు ఇల్లు పట్టాలు అయితే ఇచ్చారు కానీ స్థలాలు అయితే ఇవ్వలేదండి. మాకు ఎక్కడో ఇచ్చారండి స్థలాలు. ఆ స్థలాలు అయితే మేము చూడలేదండి. అసలనే మాకు స్థలాలు చూపించకుండా రిజిస్ట్రేషన్ చేయించకండి, అలా చేయించుకుంటామండి. మేము అక్కడికి స్థలాలు చూపించినా సరే ఇల్లు కట్టుకోవాలన్నా సరే లారీ వెళ్తాకు కూడా దారి లేదండి. అక్కడి నుంచి పిల్లల చదువులకి కాలేజ్కి వెళ్ళి పిల్లలకి ఎలాగండి మాకు దారి. మేము అక్కడి నుంచి పిల్లలు చదువుకోవాలంటే అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలండి. మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. అన్ని పరిస్థితుల్లో అయితే మాకు ఆ స్థలాలు వద్దండి. వేరే ఏ ఊర్లు ఇచ్చినా సరే మేము ఖచ్చితంగా తీసుకుంటామండి. అది కాకపోయినా సరే స్థలం చూపించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుంటామండి. మేము అన్ని ఊర్లకి ఇచ్చారండి స్థలాలు, మా ఊరికే ఇవ్వలేదండి. మాకు జగనన్న పట్టాలు ఇచ్చారు కానీ స్థలం అయితే చూపించలేదండి. మరి మాకు స్థలాలు చూపించాలని మేము కోరుచున్నామండి. ఎప్పటి నుంచో తండ్రి ఎలక్షన్ వచ్చిన కాడి నుంచి మీకు స్థలాలు ఇచ్చామమ్మా అనేసి పట్టాలు ఇచ్చారు తప్ప ఈ ఎలక్షన్ దాకా మాకు స్థలం ఒక చోట కూడా చూపించలేదండి. మాకు స్థలాలు చూపించాలని మేము కోరుచున్నామండి. మా పిల్లలు కనుక మాకనగా ఇబ్బందికరంగా లేకుండా మాకు ఆ స్థలాలు మేము ఇల్లు కట్టుకోవాలన్నా సరే చెరువు దగ్గర ఎలా కట్టుకోగలుగుతామండి. ఇల్లు అయితే మునిగిపోతుందండి. మాకు ఆ స్థలాలు అయితే వద్దండి. వేరే ఏ ఊర్లో ఇచ్చినా సరే మేము ఖచ్చితంగా తీసుకుంటామండి. మాకు స్థలం ఇప్పించవలసిందిగా కోరుచున్నాం.